ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు శనివారం తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవల కోసం తగినంత ఆర్థిక సాయం అందించాలని పలువురు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేశారు. వారి వినతులు పరిశీలించిన ప్రభుత్వం తాజాగా వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ చెక్కులు మంజూరు చేసింది. 45 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన 24.76 లక్షల విలువైన చెక్కుల్ని పత్తిపాటి స్వయంగా అనారోగ్య బాధితులకు వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, రూరల్ మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల్ల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు తుపాకుల అప్పారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ హోదాలలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ పట్టణ స్థాయి కార్యవర్గాల ఎన్నిక ప్రక్రియను పార్టీ శ్రేణులు ప్రారంభించడం జరిగింది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో భాగంగా చిలకలూరుపేట పట్టణం ఐటీడీపీ కార్యవర్గాన్ని పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చిలకలూరుపేట పట్టణ ఐటీడీపీ విభాగ కమిటీ అధ్యక్షులుగా అమరమణి, ప్రధాన కార్యదర్శిగా బెంగళూరు హనుమాన్ సింగ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిక కాబడిన నేతలు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి తమ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నిక కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమాద్ ఖాన్, మద్దుమాల రవి, మురుకొండ మల్లిబాబు, పిల్లి కోటేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొనడం జరిగింది. చిలకలూరుపేట నడిబొడ్డున వెంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థాన అభివృద్ధికి కట్టుబడి అహర్నిశలు కృషి చేస్తామని నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి చిలకలూరుపేట పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ముందుగా కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే పత్తిపాటికి సాదర స్వాగతం పలికారు. దేవస్థాన ప్రధాన అర్చకులు, కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం బయట ఏర్పాటు చేసిన సభలో అశేష జనవాహిని మధ్య సభ్యులు శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే పత్తిపాటి సమక్షంలో దేవస్థాన ఈవో అశోక్ కుమార్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థాన పాలక మండలి చైర్మన్ గా గ్రంథి భాస్కర్, ధర్మకర్తల అరవపల్లి వీరాంజనేయులు, వెల్లంపల్లి శ్రీరాములు, గోపినాథ్ శాస్త్రి, శ్రీను, రామాంజీ, జరపాల మోతీబాయ్, ఎక్స్ అఫిషియో సభ్యులుగా దివి మాధవరామాచార్యులు నియమితులయ్యారు. వీరంతా ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ప్రమాణ స్వీకారం కుమార్ గారు, దేవస్థాన కార్యనిర్వహణాధికారు శ్రీ శేఖర్ అఫాని గారు, చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ మరొక గౌరవ అతిథి మల్లెల శివనాగేశ్వర గారు, సదాశివరావు గారు, చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్. 10 మంది కూడా ఫ్లెక్స్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. సంవత్సరానికి ఒక రోజు కోట గాంధీ గారు లెఫ్ట్ రైట్ వచ్చేసి మధ్యలో నియమింపబడిన ఈ సభ్యులు చైర్మన్గా శ్రీ గంధి భాస్కరరావు గారు, సనాబ్ సుబ్బారావు గారు, వీరండి మా చైర్మన్ గారు, అరవపల్లి వీరాంజనేయులు,
బోయినపల్లి శ్రీరాములు, శనగవరపు గోపీనాథ్ శాస్త్రి, శ్రీమతి అమ్మనబ్రోలు దేవకీబాయి గారు, శ్రీమతి జరపల మోదీబాయి గారు, కోడూరి శ్రీనివాసరావు గారు, శ్రీమతి గళ్ళ నాగలక్ష్మి గారు, శ్రీ మాధవాచార్యులు గారు మా ఎక్స్ఎఫ్షో మెంబరు, అలాగే శ్రీ సీతారాముల దేవస్థాన అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే పత్తిపాటికి దేవస్థానానికి మంచి పేరు తీసుకొస్తానని దేవస్థాన కమిటీ చైర్మన్ గ్రంథి భాస్కరరావు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన సభలో ప్రసంగించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, దేవస్థానంలో ప్రతిరోజు పూజా కైంకర్యాలు ఘనంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ యొక్క వరం పుల్లారావు గారి ద్వారా స్వామివారు నాకు అనుగ్రహించారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పేరు పేరున ధన్యవాదాలు. హలో, తర్వాత ఈ దేవాలయానికి అభివృద్ధికి సర్వశక్తుల అహర్నిశలు అభివృద్ధికి తోడ్పడతానని నా బోర్డు మెంబర్ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు పుల్లారావు గారి సహకారంతో ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడతానని మరొకసారి విన్నవించుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాల్లోకి నాకు అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం తీసుకొని అందరి సలహాలు, సంప్రదింపులు అన్నీ తీసుకొని స్వామివారి సేవలో నిమగ్నమవుతానని మరి ఒకసారి ప్రమాణం చేస్తున్నాను. కష్టాల్లో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు సీతారాములని సీతారాముల దేవస్థాన ధర్మకర్తల సభ్యులు వెల్లంపల్లి శ్రీరాములు తెలిపారు. ధర్మకర్తలుగా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెల్లంపల్లి శ్రీరాములు ఈ సందర్భంగా సభలో ప్రసంగించారు. జై శ్రీరామ్ అనే నామస్మరాన్ని చిలకలూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వినపడే విధంగా దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నిత్యం భక్తులు వచ్చే ఈ దేవస్థానంలో ఎవరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని దేవస్థాన ధర్మకర్త వెల్లంపల్లి శ్రీరాములు హామీ ఇచ్చారు. ధర్మాన్ని ఏదైతే పోతే అది రాముని రూపం సంతరించుకుంటుంది అనేది సామెత. మన భారతదేశంలో మనం చూస్తే ప్రతి గ్రామంలో, ప్రతి పేటలో, ప్రతి పల్లెలో మనం రామాలయాన్ని చూడొచ్చు. మన దేశంలోనే కాదు, పక్క దేశాల్లో కూడా అనేక చోట్ల రాముల దేవస్థానాన్ని మనం దర్శించుకుంటాము. కనుక మనందరం కూడా రాముని వారసులం అని చెప్పుకోవడానికి గర్వించాలి. అలాగే మనం ఈ సీతారామస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా నాకు అవకాశం కల్పించి ఈ సభ్యత్వాన్ని నాకు అందించినందుకు పెద్దలకు పుల్లారావు గారికి మరియు మా భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సహకారంతోనే తనకి పదవి వచ్చిందని ధర్మకర్త అరవపల్లి వీరాంజనేయులు పేర్కొన్నారు. ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే పత్తిపాటికి రుణపడి ఉంటామని తెలిపారు. శ్రీ సీతారాముల దేవస్థాన అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, గతంలో కన్నా ఎక్కువ సమయం సభ్యులంతా కేటాయించి దేవస్థానంలో స్వామివారికి సేవ చేసుకుంటామని అరవపల్లి వీరాంజనేయులు తెలిపారు. మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రెసిడెంట్ మన పత్తిపాటి పుల్లారావు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకైతే ఈ శ్రీరాములవారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నికైనందుకు నా సాయశక్తుల నాకు తోచినంత వరకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చిలకలూరుపేట పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానం నూతన పాలక
వర్గ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు పాల్గొని ప్రసంగించారు. ప్రమాణ స్వీకారంలో పలువురు వక్తలు మాట్లాడుతూ సీతారాముల దేవస్థాన కమిటీ సభ్యులుగా చైర్మన్ గా మంచి వ్యక్తులు ఎన్నుకోవడం జరిగిందని కార్యవర్గాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే పతిపాటికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులంతా ఏకతాటిగా వచ్చి నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మున్సిపల్ చైర్మన్ రహానీ, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రాజా, రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, ఆర్యవైశ్య ప్రముఖులు చేవూరి కృష్ణ, ఎమ్మెల్యే పతిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ప్రసంగాల అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా శాలువాతో సత్కరించారు. వారి కుమారుడు పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. కృష్ణతేజ గారు మనకి ఏ విధంగా ఐఏఎస్ గా ఉన్నారో వారి కుమారుడు కూడా ఢిల్లీలో కమర్షియల్ వాణిజ్య విభాగంలో పెద్ద పోస్ట్ లో ఉన్నారు. కానీ భాస్కర్ గారు ఎప్పుడు చెప్పడం వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి కూడా మరొక పెద్ద పోస్ట్ లో ఉన్నారు. వారికి డబ్బులు అవసరం, ఖర్చు పెట్టే మనసు ఉంది, దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఉంది. తప్పకుండా వారు వారి కమిటీ సభ్యులందరూ మంచి వారిని ఎంపిక చేశారు. ఆ విధంగా టీం అందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేవాలయ అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఫస్ట్ డే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పింగరామూర్తి గారు ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాం. అంతేనా అశోక్ గారు? అప్పుడే కదా. ఆ తర్వాత ఇంకేమీ డబ్బులు ఎవరు తేలేదు. 45 lakhs అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఈ దేవాలయ అభివృద్ధి కోసం అప్పుడు పింగరామూర్తి గారు కదా, అంతే కదా, పింగరామూర్తి గారు మన మధ్య లేరు. కానీ ఈ దేవాలయం కోసం నిధులు తెచ్చేంత వరకు నాకు వెంటపడి ఈ దేవాలయానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45 లక్షలు, అంతే కదా, CGF తెచ్చి ఇచ్చాం. ఆ విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాం అప్పుడు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం హార్ట్ ఆఫ్ ది టౌన్, చిలకలూరుపేటలో గుండెకాయ లాంటిది ఈ సీతారామస్వామి దేవాలయం. అటువంటి సెంటర్లో ఉంది. దీనికి రోజు భక్తులు రోజు వస్తారు. అటువంటి ప్రధానమైనటువంటి స్థలంలో ఉంది కాబట్టి ఈ దేవాలయానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దానికి తగిన విధంగా ఈరోజు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా మా అశోక్ గారు, ఈవో గారు, భాస్కరరావు గారి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఆ విధంగా ఈ దేవాలయానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, ఇంకా అభివృద్ధి చేయాలి. దానికి ఏదైనా ప్రభుత్వం నుంచి ఇంకా మీకు సహకారం కావాలంటే చంద్రబాబు గారు దేవాలయాల అభివృద్ధిలో ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారు, ఈ కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి, దేవాలయాల ఆదాయాలు పెంచాలి, నిత్య అన్నదానాలు కూడా అనేక దేవాలయాలు జరగాలనేటువంటి ఆకాంక్ష మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా తెలియజేస్తున్నాను. అటువంటి దేవాలయాలకి ప్రాధాన్యత ఉంది మన ప్రభుత్వంలో. అందుకనే ఈ నియోజకవర్గంలో ఏ దేవాలయాలకి CGF వచ్చినా మన ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే CGF వచ్చినాయి. అనేక దేవాలయాలు అభివృద్ధి చేశాం. ఆ విధంగా శివాలయం అభివృద్ధి చేసినా మనమే చేశాం. పురుషోత్తపట్నంలో వేణుగోపాల స్వామి దేవాలయానికి 1,30 లక్షలు, 1,30 లక్షలు తీసుకొచ్చాం. 1 కోటి రూపాయలు పైబడి ఎక్కడ ఇవ్వదా. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 1,30 లక్షలు వేణుగోపాల స్వామి గుడికి, తొర్లపాడులో 1 కోటి రూపాయలు పైబడి తీసుకొచ్చాం. ఎక్కడ పాండు లింగేశ్వర దేవాలయానికి 1 కోటి రూపాయలు రాష్ట్రంలో జనాలు ఎక్కడ ఇవ్వరు. అటువంటిది మన నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు 2 దేవాలయాలకు 1 కోటి రూపాయలు పైబడి తీసుకొచ్చాం. ఆ విధంగా దాసరి కాలనీలో మా సమ చెప్తా ఉన్నాడు, అసలు ఆ దేవాలయానికి డబ్బులు రావు. ఎందుకంటే ఎక్కడ గవర్నమెంట్ లో కూడా లేని దేవాలయాన్ని కూడా తెచ్చాం. 35 లక్షలు తీసుకొచ్చాం, ప్రత్యేకంగా తీసుకొచ్చాం అక్కడ కనకదుర్గమ్మ ఆలయానికి. ఆ విధంగా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో దేవాలయాలు అభివృద్ధి చెందాలి, భక్తుల మనోభావాలకు తగినటువంటి విధంగా అభివృద్ధి చెయ్యాలి. భక్తుల
అభివృద్ధిలో మీ అందరూ భాగస్వాములు కండి. ఎంత డబ్బులున్నా దేవుడి సేవకు మించింది లేదు. ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తం మీద తిరుపతి రోజుకు 1,00,000 మంది వచ్చేటువంటి దేవాలయం. భారతదేశం మొత్తం మీద రోజుకు 1,00,000 మంది. ఈరోజు 28 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో. ఏ రాష్ట్రంలో కూడా తిరుపతి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగానే 365 రోజులు 1,00,000 మంది భక్తులు తిరుమల దర్శించుకొని వచ్చేటువంటి అవకాశం ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంది. ఆ దేవాలయం అభివృద్ధి జరుగుతుందంటే చంద్రబాబు గారి యొక్క కృషి పట్టుదల, ఆనాడు ఎన్టీఆర్ నార్త్ ఇండియా మొత్తం ఉండి తిరుపతిలో ఉన్నటువంటి విధంగా ఎక్కడ ఉండదు. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఉత్తమమైనటువంటి పదవి ఈ దేవాలయ ట్రస్ట్ బోర్డు అని నా నమ్మకం. అన్ని సేవల్లో కంటే కూడా దైవ సేవే ప్రధానం అని చెప్పి మానవుడికి అని చెప్పి నేను బలంగా నమ్ముతాను. మరి శ్రీరాముడు సీతాదేవి కంటే మించిన మరి క్యారెక్టర్లో మరి శ్రీరాముడు సీతాదేవి ఈనాటికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరూ కూడా తెలుసు. అటువంటి ఆ దైవ సేవలో మీ అందరూ కూడా అవకాశం కల్పించినటువంటి మా ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి మీ అందరూ కూడా సదా కృతజ్ఞతలుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సంకల్పంతో ట్రస్ట్ బోర్డు కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా దేవుని కృప ఉంటేనే మరి వారు ఆ స్థాయికి వెళ్తారనేది నేను కూడా విశ్వసిస్తాను. అధ్యక్షుడు వారు 2 నిమిషాలే కానీ చెప్పారు. కానీ నేను ఒక 2 నిమిషాలు అదనంగా మాట్లాడదలుచుకున్నా. మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఈరోజు మీ అందరి ముందు నాకు మాట్లాడే అవకాశం కల్పించిన శాసనసభ్యుల వారికి, మరి కమిటీ సభ్యుల వారికి, షాపుల్లో ముందున్న ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తుంది. ఎందుకంటే నేను నా గురించి అలా చెప్తా. దీన్ని అంటే నా ఆరోగ్యం పట్ల వారు చూపించిన శ్రద్ధ పట్ల నేను వారితో వెళ్ళటం, వారితో పాటు పనిచేయడం జరుగుతుంది. నాకైతే వారితో ప్రతిపక్షమే. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు కూడా నన్ను ఆస్వాదించారు. శ్రీ సీతారామస్వామి దేవస్థానం నూతన కమిటీకి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి కూటమి నాయకులకి, నూతనంగా చైర్మన్ గెలుపబడినటువంటి భాస్కరరావు గారికి, కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ సీతారామస్వామి దేవస్థానం యొక్క మీరు ఈరోజు ఆలయానికి కమిటీ సభ్యులుగా చేరి దేవాలయానికి పరిరక్షిస్తూ దేవాలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకి మీరు అందరూ పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, హిందూ సోదరులు కావచ్చు, ప్రతి ఒక్కరికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ ధార్మిక సంస్థలపై, హిందూ దేవాలయాలపై, హిందూ సంబంధించినటువంటి భూములపై, దేవాలయాల భూములపై ఏ విధంగా అన్యాయకాలం దాడులు జరిగిన అందరూ తెలిసిన విషయం. సీతారామస్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా మా సోదరులు భాస్కరరావు గారికి చైర్మన్ గాను, ఇంకా బోర్డు మెంబర్లుగా మనందరినీ నియమించడం జరిగింది. మీరు ఎలాంటి కార్యక్రమాలు, దేవుడి గుడిలో కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేస్తారో, మీ ప్రాంత
కరెక్ట్గా ఉంది అన్ని అందుతున్నా ఎరువులు కొరత ఉందని చెప్తున్నారు. లేకపోతే అనేక రకాల కార్యక్రమాలు ఏదో ఒకటి గుడ్డిగాల్సి నెట్టినేస్తే వాళ్ళే చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న వాటిని కూడా మనం కొట్ల కాడ కానీ రచ్చబండ కాడ కానీ వరువుల కాడ కానీ ఎక్కడ చర్చ వచ్చినా వాస్తవ జోలికి వెళ్ళి వాళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పే విధంగా మనం తయారైతే సమాజానికి ఉపయోగం ఉంటుంది. చిలకలూరిపేట పసుమర్రు గ్రామం చిన్న మసీద్ సెంటర్ నందు మిలాద్ ఉన్ నబీ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని చిన్న మసీద్ సెంటర్ ముస్లిం సోదరి సోదరుమణులు మిలాద్ గర్ని ఏర్పాటు చేసుకున్నారు. గత 12 రోజుల నుంచి వారు ఏర్పాటు చేసుకున్న మిలాద్ గర్ వద్ద దరువు షరీఫ్ ను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముక్తి సంబాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ అంటే మహమ్మద్ ప్రవక్త జయంతి అని అర్థమని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మౌలిద్ అని అంటారని ఆయన తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా వీరి ప్రశస్తాన్ని గాన రూపంలోనూ పాడతారు. ఆ పాటలన్నీ మౌలిద్ అని అంటారు. మిలాదే నబీ జరుపుకునే సాంప్రదాయంలో మసీద్లను మిలాద్లను జరుపుకునే ప్రదేశాలను మిలాద్ ఘర్లను అలంకరిస్తారు. మహమ్మద్ ప్రవక్త ప్రాశస్త్యాన్ని, జీవన గాథను, జీవనశైలి గురించి వర్ణించారు. కసిధా బుర్దాలను పఠిస్తారు. దైవ మార్గంలో ధనాన్ని, ఇతర వస్తువులను ఖర్చు చేస్తారు. పిండి వంటకాలను తయారు చేసి పంచిపెడతారు. ఆయన అన్నారు. ఈ సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ షరీఫ్, షేక్ నసీమా, షేక్ అబ్దుల్ గ్రౌఫ్, షేక్ గౌసియా, షేక్ ఫర్మానుల్లా, షేక్ సానియా, షేక్ జాఫర్ వలీ, షేక్ నజియా, సయ్యద్ ఫీర్, షేక్ షుక్లేన్, షేక్ వసీం, షేక్ మహమ్మద్ సుబానీ, షేక్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ومن يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله ورسله تعالى بالحق بشيرا ونذيرا. بسم الله الرحمن الرحيم. قد جاءكم من الله والنور وكتاب مبين. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సందేశం. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన జగత్ ప్రవక్త. అందరికీ హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుండి హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం, హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా, ఇస్మాయిల్ జబీవుల్లా, మూసా కలీముల్లా, దావూద్ ఖలీఫతుల్లా, ఈసా రూహల్లా, మహమ్మదు రసూలుల్లా 1,80,000 మంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్త తర్వాత జగత్ ప్రవక్త అందరికీ కూడా ఈ మానవాళానికి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా ఇవాళ ఇక్కడ ఒక మహోత్సవం జరుగుతున్నది. ఈ మహోత్సవానికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమానికి చాలా మంది కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రసాదం తీసుకుంటున్నారు. ఎందువల్లంటే ఆయన రాబట్టి ఇవాళ మనకి నమాజు కానీ, రోజా కానీ, జకాత్ కానీ, హజ్ కానీ ఇవన్నీ కూడా ఇస్లాం అన్నీ మనకి ఇవాళ వచ్చినాయి. అంటే ఆయన రాబట్టి, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాబట్టి మనకు నమాజు, రోజా, జకాత్, హజ్, ఖురాన్ అంటే మన గ్రంథము. ఆ గ్రంథము కూడా ఇవాళ మనకు వచ్చిందంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వల్ల వచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని వారి నివాసంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ కష్టపడిన వ్యక్తులకు పార్టీ సముచిత స్థానాన్ని కల్పిస్తుందనడానికి నిదర్శనం బ్రహ్మం చౌదరిని తెలిపారు. పార్టీ అనుబంధ సంఘం టీఎన్ఎస్ఎఫ్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ యువసారథి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మం చౌదరికి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించడం సంతోషదాయకమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు బ్రహ్మం చౌదరిని దుస్సాలవతో సత్కరించి అభినందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు గ్రాండ్ వెంకటేష్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎం మాధవి, ఎస్కే షమీ బేగం, ఎం రామాంజనేయులు, ఏ వెంకటబాబు అనే 4 ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరుపేట ఎంపీడీఓ మరియు ఆత్మీయ అతిథిగా వి నాగమల్లేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గురించి తెలియజేస్తూ ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బోనం వెంకటేశ్వరరావు, కార్యదర్శి మనోజ్, నాగేశ్వరరావు, సింగరావు, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాసవి క్లబ్స్ వారోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులను సత్కరించారు. పట్టణంలోని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులను సత్కరించారు. వార్తా ఇన్ఛార్జ్ దండా గోపి, సిటీ కేబుల్ విలేకరి దార్ల బుజ్జిబాబు, ప్రజాశక్తి విలేకరి పిట్టల శ్రీను సత్కారం పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నో కష్టసుఖాలను కోర్చి వార్తలను సేకరిస్తున్న పాత్రికేయులను సత్కరించుకోవడం సమాజ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అయితా ప్రసాద్ పాల్గొన్నారు. స్థాయిలో చాలా కాలం
భానుప్రసాద్ గారితో కలిసి పనిచేశాను. తర్వాత ఈ రంగంలోకి వచ్చిన తర్వాత మరి ఒక వార్త ఎలా రాయాలి, దాని కంటెంట్, దాని ఒక ఫోటో ఎలా ఎడిట్ చేయాలి, ఏమనేది కూడా మొత్తం పూర్తిగా నాకు బట్టి నేర్పించడం జరిగింది. మరి ఎన్నోసార్లు ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళి మేము రాసిన సమస్యలపై వాళ్ళు స్పందించి పరిష్కరించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ విలేకరులైన గంగా గౌరీ గారికి, విశ్వబాబు గారికి, శ్రీనివాసరావు గారికి సన్మాన కార్యక్రమం. వాస్తవంగా ఈ కార్యక్రమం ఇంకా మరి వారి అనుభవాన్ని బట్టి ఇంకా పెద్ద స్థాయిలో జరగాల్సింది. కానీ మరి ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ వాళ్ళు ఇప్పటికీ ఉన్నతంగా నిర్వహించి మరి వారిని సాటిస్ఫై చేశారు. పట్టణ వాస్తవ్యులు గంజనబైన ఐటీసీ బాబు మనవడు మొదటి జన్మదిన వేడుకలు పార్టీ మీద వారి స్వగృహం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. చిరంజీవిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో వారి వెంట తోట దబ్బాల రమేష్, చింతకల వెంకట కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఎన్డీఏ కూటమి భాగస్వామిగా పట్టణంలోని శ్రీ సీతారామంజయ స్వామివారి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా వెల్లంపల్లి శ్రీరాములు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శనివారం భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీరాములు ఇంటికి వెళ్లి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తాడిపత్రి జయరామరెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, పట్టణ మాజీ అధ్యక్షులు పొత్తిరి ప్రమాణందం, రూరల్ మండల మాజీ అధ్యక్షులు గోరట్ల పిచ్చయ్య తదితరులు ఉన్నారు. ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దూరు శ్రీనివాసరెడ్డి మాతృమూర్తి శనివారం మృతి చెందారు. నాదెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారపల్లి సత్యనారాయణ వారింటికి వెళ్లి శ్రీనివాసరెడ్డి తల్లి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు నర్రా రమేష్ బాబు, బండారమిల్లి మస్తాన్రావు తదితరులు ఉన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం వాసవి గ్రేటర్ క్లబ్, వాసవి ఫ్యామిలీ క్లబ్, వాసవి ప్లాటినం క్లబ్ ఆధ్వర్యంలో వాసవి ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాసవి క్లబ్ వారోత్సవాలు 6వ రోజు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను సత్కరించారు. సిటీ కేబుల్ జర్నలిస్టు దార్ల బుజ్జిబాబు, ఆలపాటి ఆంజనేయులు, ఎన్వీఎస్వి ప్రసాద్, వార్తా విలేకరి మురికిపూడి ప్రసాద్ తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కోలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, ఆయా క్లబ్ల ప్రతినిధులు తవ్వ నాగమల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ, దామశెట్టి నాగేంద్ర, మద్ది నాగలక్ష్మి, అరవపల్లి చరణ్ తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తపట్నం వాస్తవ్యులు బైరా శ్రీనివాసరావు సతీమణి రత్తమ్మ స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బైరా వెంకటకోటి, ఇమ్మడి జానకిపతి, బైరా పవన్, బైరా గోపాలకృష్ణ, బైరా శివుడు, నిడమానూరి హనుమంతరావు తదితరులు ఉన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.